వార్డులో డాబా గార్డెన్స్ ఏరియా 2 లక్షల ఎకర గజం 500 గజాలు సుమారు కబ్జాకు గురయ్యండి. అది ఎవరు? స్వయాన కార్పొరేటరు ఆయన మొగుడు. ఓకే ఓకే కార్పొరేటర్ మొగుడు. సో ఇది పేరు మనకెందుకులే, తెలుస్తుందిలే 33వ వార్డు అంటే. సో ఇది నాకు అర్థం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను కార్పొరేట్ నేను అడగట్లేదు, జిఎంసీ కమిషనర్ గారిని అడుగుతా ఉన్నాను. కమిషనర్ సార్, వీ హ్యావ్ లార్జ్ కంప్లైంట్స్. సోమవారం నాడు ఏదైతే ప్రజావేదికలోని కంప్లైంట్స్ లాట్ చేశారో మా ఎక్స్ కార్పొరేట్ పచ్చరపల్లి రాము గారు సెవరల్ టైమ్స్, అలాగే మా 33వ వార్డు అధ్యక్షులు రమేష్ గారు సెవరల్ టైమ్స్ కంప్లైంట్ లాట్ చేశారు. ఈ రోజు వరకు కూడా ఇంతవరకు కూడా దీని మీద స్పందన లేదు. మరి స్పందన అనే కార్యక్రమం ఎందుకు పెడతామన్నారు? వాట్ యు మీన్ బై ది స్పందన? మీ స్పందన లేనప్పుడు తర్వాత వాట్ ఇస్ ద నార్మ్స్ ఆఫ్ ది ఓవర్ హెడ్ ట్యాంక్స్? ఇది నేనే నిర్మాణం చేయించాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు. ఓకే, సుమారు 10,000 లీటర్ల ఓవర్ హెడ్ ట్యాంక్ ఇది. ఓకే, ఎత్తైన ప్రదేశంలో గ్రావిటేషనల్ వాటర్ ఫోర్స్ ఉండాలి, ఈ ఏరియాలోనే వాటర్ స్కేర్స్ ఉండదని నిర్మాణం చేయించాం. అసలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ అంటే ఏంటంటే చుట్టూ గ్రిల్స్, మనిషి గ్యాసెస్ ఉండకుండా హెవీ లైటింగు, ఫ్లడ్ లైటింగు, సీసీ క్యామ్ సర్విలెన్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. దాని కింద కనీసం ఒక 30-50 అడుగుల వరకు కూడా ఎవరు కూడా ఆ ఓవర్ ట్యాంక్ మీదకి ఎక్కడానికి వీలు లేని ల్యాడర్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఉండకూడదని చెప్పేసి చట్టం చెప్తుంది. చట్టం చెప్తుంది. దెన్ వాట్ అవర్ కేతన్ గార్గ్ ఆపరేషన్ లంగ్స్ అనుకొని వేల మంది పొట్టను కొట్టావు కదా. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తే ఒకటి, ప్లస్ ఆల్సో ట్రెస్పాసింగ్ ద లిమిట్స్ ఆఫ్ ద ఓవర్ హెడ్ ట్యాంక్స్. ట్రెస్పాసింగ్ ద లిమిట్స్ ఆఫ్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏమవుతుంది? ఎవడో బిల్డింగ్ ఎక్కి దాంట్లో ఏదో విషం వేసాడు అనుకోండి, ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఏమవుతుంది? ఎవరికి ప్రమాదం? అంటే చచ్చిపోయిన తర్వాత మెడిసిన్ వేస్తారా మీరు? కేతన్ గార్గ్, డోంట్ యూ హ్యావ్ ద ప్రివెంటివ్ మెజర్స్? యూ హావ్ లాడ్జ్డ్ ద కంప్లైంట్స్ బట్ యూ హావ్ నాట్ ఇనిషియేటెడ్ యువర్ యాక్షన్. వాట్స్ హ్యాపెనింగ్? ఐ వాంట్ ఇమీడియట్లీ దీని మీద మీరు అది తీయండి, పగలగొట్టండి. పగలగొట్టి దూరమైన ప్రాంతంలోనే ఇంకా ప్లేస్ ఉంది, చక్కనే హై రైజ్ బిల్డింగ్ 3 అంతస్తులు జీపీ3 కట్టండి. మీరే గవర్నమెంట్ నిధులతో కింద ఒక ఫ్లోర్ ఏమో మహిళలకు జిమ్ పెట్టండి, ఒక ఫ్లోర్ ఏమో మగవాళ్ళకి జిమ్ పెట్టండి, ఒక ఫ్లోర్ ఏమో కంప్లీట్గా కళ్యాణ మండపం పెట్టండి. మేము దాన్ని స్వాగతిస్తాం. లేదు మీరు చేయలేదు అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, 2029 దీన్ని ఎదగొడతాం. ఫస్ట్ చేసేది అదే, 2029 ఎదగొడతాం, మేము నిర్మాణం చేస్తాం. అండర్స్టాండ్? బట్ ఇమీడియట్లీ ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కేతన్ గార్గ్ గారు, కమిషనర్ ఆఫ్ జీవీఎంసీ, ఈ ఓవర్ హెడ్ ట్యాంక్ని ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీకుంది. ఏదైనా జరిగితే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూ విల్ బి రెస్పాన్సిబుల్ అని చెప్పి చెప్తా ఉన్నాను అనమాట. యూ విల్ బి రెస్పాన్సిబుల్. ఎంత కేర్లెస్నెస్ ఎప్పుడు ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే భారతదేశంలోని చాలా మ్యూటినీస్ జరుగుతూ ఉన్నాయన్నమాట. అందులోని విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఉంది. చాలా పాకిస్తానీస్, చాలా మంది టెర్రరిస్టులు ఈ విశాఖపట్నంలో
పడవల మీరైనా వస్తూ ఉన్నారన్నమాట. ఏమి చేస్తారో తెలియదు. అందులో ఇది వార్ టైం. ప్లీజ్ వేకప్ అండ్ ఓపెన్ యువర్ ఐస్. జీవెన్సీ కమిషనర్ గారు, 10 కోట్ల ల్యాండ్ ఇది, 10 కోట్ల ల్యాండ్. సామాన్యుడు ఇంత చిన్న పాన్ షాప్ పెట్టుకుంటే టకా ఎరగొట్టేస్తున్నారు రోజుకి వచ్చి. పవర్ సప్లై అంటాను, దాని పవర్ సప్లై ఎవడెవడు కదా, ట్యాక్స్ లేకపోతే ఈ యొక్క పంప్ హౌస్ నుండి పవర్ సప్లై లాగాడు. వాట్ ద సిఎండి ఈస్ డూయింగ్? ఏపీ ఈపీడీఎల్ సిఎండి ఏం చేస్తూ ఉన్నాడు? కళ్ళు మూసుకుని ఉన్నాడా? ఎవరైనా పక్కన నుంచి కరెంట్ తీసుకుంటే వెంటనే వచ్చి కరెంట్ తీసేసి ఎంత ఇబ్బందులు గురి చేస్తారు? ఏం జరుగుతూ ఉంది? బోత్ ఆర్ క్రైమ్స్. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్లోని వెరీ స్ట్రిక్ట్ ఇంజెంట్ రూల్స్ ఉన్నాయన్నమాట. 5 to 10 years ఇంప్రిజన్మెంట్. ఈ కార్పొరేట్ మొగుడు వెళ్ళాలి 10 సంవత్సరాలు జైలుకి అసలు చెప్పాలంటే. కానీ వీళ్ళు కొమ్ము కాస్తా ఉన్నారు. టెల్ పవన్ కళ్యాణ్ సార్, మీ జనసేన కార్పొరేటరే, వేకప్ యువర్ ఐస్. మీరు చెప్తారు కదా సెటిల్మెంట్కి చిన్న చేసుకోండి అంటే కబ్జాలు చిన్న చేసుకోండి అంటున్నారా? దయచేసి కళ్ళు ఇప్పండి. జై